హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైపరాజ్ ఛానల్. దిస్ ఇస్ ఆశూస్ మామ్. ఫ్రెండ్స్, మనకు చికెన్తో ఏ వెరైటీ చేసినా బాగా నచ్చుతుంది కదా, అందుకే చికెన్ 65 ప్రిపేర్ చేశాను. అది ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్ కాదు, రెస్టారెంట్ స్టైల్ కంటే ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా చేయండి, సూపర్ టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ చికెన్ 65 కోసం ఫస్ట్ చికెన్ని ఒక 2 అవర్స్ ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో ఉంచాలి. అలా అయితేనే జ్యూసీగా చాలా బాగా వస్తుంది చికెన్ 65. తర్వాత ఈ చికెన్లో ఒక హాఫ్ స్పూన్ కారం. నేను ఇది ఒక పావు కేజీ చికెన్కి చెప్తున్నాను. ఈ ఉప్పు కారం మీ టేస్ట్ సరిపోని తీసుకోండి. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా వేసాను. అసలు టేస్ట్ ఎలా వస్తుందో చూద్దామని, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా కలుపుకోండి. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే ముందు మాత్రమే మనం ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇవి కలిపిన తర్వాత అసలు ఉంచకూడదు, వెంటనే ఫ్రై చేసుకోవాలి. అదే చికెన్ పకోడీ అయితే మనం కాసేపు నానబెడతాము. ఒకసారి బాగా కలుపుకోండి. అసలు వాటర్ యూజ్ చేయకుండా మంచిగా కలుపుకోండి. తర్వాత హీట్ అయిన ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. కొంచెం దూరంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే చాలా బాగా వస్తుంది చికెన్ 65. మనం కావాలంటే ఇలా ఫ్రై చేసిన పీసెస్ని కూడా తినొచ్చు. మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ ప్యాన్ నుంచి ఆయిల్ తీసేయండి. ఒక స్పూన్ ఆయిల్ వరకు ఉండనివ్వండి. దాంట్లో చిన్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండండి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా వేసి కలుపుకోండి. ఇవి మీ టేస్ట్ సరిపోని కలుపుకోండి. స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం పెంచుకోండి. కొంచెం గరం మసాలా వేసి కూడా ఇంకా మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ టమాటా సాస్ హోమ్ మేడ్ నేను ప్రిపేర్ చేశాను. కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత ఇంకొంచెం వాటర్ వేసి మంచిగా కలపండి. ఈ ఫ్రై చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టండి. కొంచెం చిక్కబడేంత వరకు అలాగే ఫ్రై చేస్తూ ఉండండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోండి. చికెన్ పీసెస్ వేసిన తర్వాత కూడా మంచిగా కలుపుకోండి. కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడు ఆఫ్ చేస్తేనే ఈ చికెన్ 65 బాగుంటుంది. లేకపోతే ఇంకా దగ్గర పడి అస్సలు బాగుండదు. అది పకోడీ లాగా వస్తుంది. చికెన్ 65 టేస్ట్ రాదు. రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడు మాత్రమే ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. టమాటా సాస్ వేసాం కదా, కొంచెం పుల్లగానే ఉంటుంది. నిమ్మకాయ అవసరం లేదు. ఉల్లిపాయతో సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది మన చికెన్ 65. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ హైపరాజ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.